చిన్నదాని సూపులోన సోపు ఉందిరో, చిన్నదాని సూపులోన సోపు ఉందిరో, సోపు మీద కాలేసి సిప్పయిందిరో, నా బుజ్జి 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 గుండెరో. పిల్లగాడి ఒంటి మీద సెంటు ఉందిరో, పిల్లగాడి ఒంటి మీద సెంటు ఉందిరో, సెంటు తాకిన మనసే అంటుకుందిరో, అది బగ్గు 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 మండుతుందిరో. ఓ పిల్ల నీ బుగ్గే రసగుల్ల, అబ్బా నీ వల్ల లేపట ఎలా కిల్లా. పిల్లోడా నీ మట్టే కొలి సోడా, ఉన్నోడా ఏ రాడా పోలి సోడా, కాకి చొక్కా ఎసి నడిసొచ్చే మిస్టరో, లాఠీ పట్టావంటే అప్పో బ్లాక్ బస్టరో, కాకి చొక్కా ఎసి నడిసొచ్చే మిస్టరో, లాఠీ పట్టావంటే అప్పో బ్లాక్ బస్టరో. చిన్నదాని ఇంటికాడ పంపు ఉందిరో, చిన్నదాని ఇంటికాడ పంపు ఉందిరో, పంపు సిట్టు కాడ బింది నింపుతుందిరో, నింపి ఉప్పే సుపి ఉప్పి రవి సంపుతుందిరో. పిల్లగాడి నడకలోన స్టైలు ఉందిరో, పిల్లగాడి నడకలోన స్టైలు ఉందిరో, స్టైలు చూసిన ఈడే రైలైందిరో, ఇది చిక్కు బుక్కు బయలుదేరిందిరో. బంగారు నిన్న పుల్లో సితారు తింటే కుమారు ఒళ్ళొద్ద యమ జోరు. బంగారం నీ ముద్దే మహాకారం, నడిపే ఇవ్వారం నీ హత్యే కారాగారం, కాకి చొక్కా ఎసిన్ కాకి చొక్కా ఎసిన్ కాకి చొక్కా ఎసిన్ నడిసొచ్చే మిస్టరో, లాఠీ పట్టావంటే అప్పో బ్లాక్ బస్టరో, కాకి చొక్కా ఎసిన్ నడిసొచ్చే మిస్టరో, లాఠీ పట్టావంటే అప్పో బ్లాక్ బస్టరో. మిలుకు మిలుకు సిలగాని మీఠా పెదవే పొరక, మిలుకు మిలుకు సిలగాని మీఠా పెదవే పొరక, కొణిదల బారి కొడుకా నీకప్పుడే అంతకి దుడుకా, ఏమైందో నిన్ను చూసాక ఎగిరిందే మనసే ఇరగా. అయ్యో
బాబు ఎనకి పడక కొంచెం ఆదరకుత పిల్లి కోడక తెల్లా 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 కోడి పిల్ల నువ్వు తెల్లాడిల్లి తెల్లవుతావే తెల్లవారే కల్లా ఎల్లా 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 నీ వల్ల కాదు ఎల్లా నీ గల్లీ లొల్లి చెల్లదు రోయిది ట్యూనా చేప పిల్ల This private party. సాధారణంగా మన స్టైలిష్ స్టార్ బన్నీ అర్జున్ సాంగ్స్ రిలీజ్ అయిన తర్వాత వేడుక జరిగిన తర్వాత మీ అందరికీ బోలెడంత డాన్స్ చేసేటువంటి అవకాశం అలాగే కళ్ళారా చూసేటువంటి అవకాశం కలుగుతుంది. అయితే ఈసారి కొంచెం డిఫరెంట్గా సక్సెస్ మీట్ని తర్వాత పెట్టి ఆడియో రిలీజ్ని ముందుగానే చేసేసి మీరందరూ ఈ ఆడియో సక్సెస్ కార్యక్రమంలోనే ఇలాగా హాల్ స్టెప్పర్స్ లాగా డాన్స్ చేసేటువంటి అవకాశాన్ని కల్పించారు గీతా ఆర్ట్స్. సో పేరం గ్రూప్ ప్రౌడ్లీ ప్రెజెంట్స్ సరైనోడు ఆడియో సక్సెస్ సెలబ్రేషన్స్. అండ్ ఈ సెలబ్రేషన్స్లో భాగంగా చాలామంది ఈ సినిమాలో నటించినటువంటి కళాకారులు వచ్చారు. చాలామంది స్పెషల్ గెస్ట్లు ఈరోజు విశాఖపట్నానికి ఈ కార్యక్రమం గురించి విచ్చేశారు. వారిలో ఒకరు మన 30 years ఇండస్ట్రీ పృథ్వీ గారు ఇక్కడే ఉన్నారు. వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. యాక్చువల్లీ 30 years ఇండస్ట్రీ అని వారు చెప్పినప్పటికీ ఇప్పటికీ ఒక 10 ఏళ్ళు దాటింది కాబట్టి 40 years ఇండస్ట్రీ అయ్యి ఉంటుందని వారికి 60 years వచ్చి ఉంటుందని ఆశిస్తూ వారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. ఇన్వైటింగ్ పృథ్వీ గారు. పృథ్వీ గారు ఏటో ఒకవైపు నుంచి రావాలని కోరుకుంటూ ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ చేశారు పృథ్వీ గారు. ఈ కార్యక్రమాన్ని మీకుండేటువంటి అభిమానంతో ఎంతోమంది సముద్ర తీరం అంతా అలా కనిపిస్తూ ఉన్నారు, అలల్లాగా ఇంకా ప్రవహిస్తూనే ఉన్నారు. అలాగే ఛానల్స్లో కూడా చాలామంది ఈ కార్యక్రమాన్ని వాచ్ చేస్తున్నారు. జెమినీ మూవీస్లో అలాగే ఎన్టీవీ, వనిత. వెల్కమ్ పృథ్వీ గారు. పృథ్వీ గారు మీరు ముందేం చెప్పాలనుకుంటున్నారో చెప్పేయండి. ఆ తర్వాత మేము ఏం అడగాలనుకుంటున్నామో అడుగుతాం. చెప్పండి. విశాఖపట్నం ప్రేక్షకులకి, మా తెలుగు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ముందుగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ వేదిక మీద మాట్లాడాలంటేనే దడదల్లాడుతుంది. ఎందుకంటే ఫంక్షన్కి పెద్ద ఆయన వస్తున్నారు, చిరంజీవి గారు వస్తున్నారంటే ఒక ఎగ్జైట్మెంటు వాళ్ళల్లో ఎంత ఉందో తెలియదు. కానీ నాకైతే మటుకు కాళ్ళు చేతులు అణుగుతున్నాయి. చాలా రోజుల తర్వాత మళ్ళీ చిరంజీవి గారిని చూస్తున్నామని ఒక ఎగ్జైట్మెంట్ అండి. నిజంగా ఈ మధ్య చూడలేదు, ఆయన్ని కలవలేదు. అతి త్వరలో మనం చూడబోతున్నాం వెండి తెర మీద మళ్ళీ మెగాస్టార్ చిరంజీవి గారిని. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఈ ముగ్గురు త్రిమూర్తులు అంటారు. ఆ ముగ్గురిని ఎవరో చూసి ఉండరు, నేను చూశాను. ఒకటి మెగాస్టార్ చిరంజీవి గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు. ఈ ముగ్గురు ఎప్పుడు కనపడినా కూడా చక్కగా మాట్లాడతారు. డౌన్ టు ఎర్త్ అనే పదానికి వీళ్ళే నాంది అని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేస్తాను. ఇక అల్లు అర్జున్ గారి గురించి చెప్పాలంటే ఏదో వీళ్ళ ముందు నేనేదో డ్రామా అన్నట్టు ఉంటుంది. ఒక సినిమా హీరో ఒక ఇంతకుముందు వచ్చేటప్పుడు ఒక యాడ్ చూసామన్నమాట. ఆ పవర్ కానీ ఆ డెడికేషన్ కానీ అల్లు అర్జున్ గారు సినిమాకి ఎలా కావాలంటే అది మెగా ఫ్యామిలీలోనే ఉంది. ఇలా తయారవ్వాలంటే అది మెగా ఫ్యామిలీకే చెల్లుతుంది. సినిమా హీరో స్క్రీన్ మీద కనపడాలంటే దట్ ఈస్ మెగా ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారి సినిమాలో నేను కూడా ఒక ఎపిసోడ్లో యాక్ట్ చేసిన అవకాశం దొరికింది. అది ఏం ఎపిసోడ్, మీరు ఏం చేశారు? ఇంకా సినిమా ఇంకా రిలీజ్ కాలేదండి. కొన్ని చెప్పారనుకోండి, బోయపాటి సీన్ గారును మా గురువు గారు అల్లు అరవింద్ గారు కత్తి అలా పెడతారు. మీ మీద పెడతారేమో కదా, మా మీద పెట్టరు, అందుకని మీరు చెప్పండి. మంచి ఎపిసోడ్ అండి, అది సెకండ్ హాఫ్లో వస్తుంది. ఇప్పుడు చూడండి, ఆడియో ముందు రిలీజ్ చేసి తర్వాత మనం సక్సెస్ కార్యక్రమం చేయట్లేదు. అలాగే కొంచెం మీ క్యారెక్టర్ని ముందు రిలీజ్ చేస్తే మేము తర్వాత సినిమాలో చూస్తాం. అంటే అన్నీ చెప్పలేం. కానీ బన్నీబాబు వస్తున్నప్పుడు లోపలికి ఒక చిన్న డైలాగ్ చెప్తాను, మిగతా అన్నీ చెప్పనండి. ఉండండి, మీరు నిజంగానే చెప్పేస్తున్నారు. సీను గారు మీరు పర్మిషన్ ఇస్తే
కొంచెం అంట డైలాగ్లో నుంచి ఒక చిన్న ఆవగింజంత ఆవగింజానండి, ఎక్కువ ఏం చెప్పట్లేదు. బాబు మంచి ఊపు మీద ఉన్నాడు, అవుట్ అయినా కూడా బ్యాట్ ఇవ్వడు. అదే అండి సినిమాలో ఈరోజు ఇక్కడికి రావడం నిజంగా అదృష్టం. ఈ సినిమాలో చేయటం కూడా ఒక అదృష్టం. ఈ అవకాశం ఇచ్చినటువంటి మా గురువు గారు అరవింద్ గారికి, అలాగే నాతోటి ఏమండి ఇది బాగా చేయండి, ఇది చేయండి, ఎక్స్ప్రెషన్ బాగా చేయండి అని దగ్గరుండి చెప్పి చేయించిన మా బోయిపాటి సీను గారికి, ఆ సీన్లో యాక్ట్ చేసినటువంటి శ్రీకాంత్ గారు అందరూ బాగా నవ్వుకున్నారండి. అంటే చెప్పలేము అది. పృథ్వీ గారు మీరు ఈ మధ్య చేసేటువంటి క్యారెక్టర్స్ అన్ని చాలా సూపర్గా ఉంటున్నాయండి. మీరు బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు కూడా మీరు అలాగే ఎంటర్టైన్ చేస్తారని ఆశిస్తూ, ఆర్య సినిమా చూశారు కదా మీరు? అవునండి. అందులో రింగ రింగ సాంగ్ ఉంది కదా, అదొకసారి మా కోసం పాడరా? మీకు నా మీద కోపం ఉంటాడు కొట్టండి, పాటలు కానీ డ్యాన్సులు కానీ మనకి రావు, డైలాగ్ అంటే చెప్తాను. పోనీ నేను ఒక లైన్ పాడతాను, అక్కడి నుంచి మీరు అందుకోండి, ఓకేనా? రెడీ 1. మనం అందరం కలిసి పృథ్వీ గారికి ఇప్పుడు ఆ సాంగ్ సాహిత్యం నేర్పిద్దాం. రెడీ 1 2 3 స్టార్ట్. రింగ 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 రింగ. లాభం లేదు, మీరు అందరూ ఒకసారి అందుకోండి అమ్మా. రెడీ 1 2 3 స్టార్ట్. వాళ్ళు క్లాసుల్లో స్కూల్లో కూడా ఇంత బాగా చదువుకొని ఉండరు, అంత బాగా చదువుకున్నారు ఈ పాటని. సో ఈ పాట పర్ఫార్మెన్స్తో మా నెక్స్ట్ పర్ఫార్మర్స్ సిద్ధంగా ఉన్నారు. 4 dolls డాన్స్ అంట. ఒక డైలాగ్ అంట చెప్పండి. అడవిలో ఉన్న సింహాన్ని అడుగు, నీటిలో ఉన్న ముసల్ని అడుగు, గన్లో ఉన్న బుల్లెట్ అడుగు, నేనెవరో చెప్తా. థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్లీ వాటన్నిటిని ఎందుకు కానీ పక్కనే ఉండే సుమన్ అడుగు అంటే చెప్పేసేదిగా. థ్యాంక్ యూ పృథ్వీ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రింగ రింగ స్పెషల్ పర్ఫార్మెన్స్తో ఒక స్పెషల్ టీమ్ సిద్ధంగా ఉన్నారు. 4 బొమ్మల ఆట అంట. ఆ బొమ్మల ఆట ఏమిటో చూద్దాము. Keeping it real. Let's get ready to rumble. Stop. Stop. పాష్ పరదేశి నేను ఫర్ నుంచి వచ్చేసాను. రోషమున్న కుర్రాళ్ళ కోసం వాషింగ్టన్ లో వదిలేశాను. నువ్వే బయటేసి అట్టా దోపేస్తే రారో రారో నా శివ కాసి అగ్గిరాజేసి సిగ్గు పేల్చేస్తే టాబులేసిపోతే పోతే పోపో టాబులేసిపోతే పోతే పోపో. చెట్టు మీద మ్యాంగోలా వెంట చక్క ఉన్నావే, చాకు లాంటి పిల్లాడే ఎంత షార్పుకున్నాడే. చాకొచ్చి మ్యాంగో కోస్తే టాబులేసిపోతే, కన్నే కొట్టాబంటే టాబులేసిపోతే, ముద్దే పెట్టాబంటే టాబులేసిపోతే, వెయ్యే పట్టాబంటే టాబు టాబు టాబులేసిపోతే రో.
సాదా స్టైల్గా ఉంటాడనుకుంటున్నావేమో. మాస్ ఊర్రా మాస్. బ్లాక్ బస్టర్ నే చేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టర్. What's up? Are you ready to break it down? And keeping it real? Let's get ready to rock. Thank you so much, Mr. Vijay and all your 4 brothers. They performed very nicely. Vijay చాలా మంచోడు. 5 అన్నదమ్ములు కలిసి డాన్స్ చేసిన విజయ్ ఒక్కడే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ విజయ్, థ్యాంక్ యూ. ఓకే, సో మన సరైనోడు ఆడియో సక్సెస్ కార్యక్రమంలో నెక్స్ట్ ఇంకొక అందమైన మెడ్లీతో హాట్ స్టెపర్స్ అండ్ టీమ్ సిద్ధంగా ఉన్నారు. అందుకన్నా ముందు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ వాచ్ చేస్తున్న వాళ్ళు కొంచెం జాగ్రత్త. అక్కడ బ్యారికేడ్స్ దగ్గర మీరు చాలా దగ్గరకు వచ్చేసారు. బ్యారికేడ్స్కి కొంచెం దూరంగా ఉండండి. మీరందరూ చాలా క్రమశిక్షణతో ఉంటారని తెలుసు, విడిగా చెప్పక్కర్లేదు. అసలు ఇంతమంది ఉన్నా సరే ఇంత నిశ్శబ్దంగా నేను ఏదైనా క్లాస్ తీసుకుంటున్నానా అనిపించే విధంగా లైబ్రరీలో ఉన్న ఫీలింగ్ ఉంది తెలుసా నాకు అసలు. వెరీ నైస్, వెరీ గుడ్ బాయ్స్ అండ్ గుడ్ గర్ల్స్. ఎవరైనా ఉన్నారా? యా, మా రకుల్ ఉంది ఆఫ్ కోర్స్. సో వెరీ గుడ్ గర్ల్, వెరీ స్వీట్ గర్ల్, వెరీ బ్యూటిఫుల్ గర్ల్. Whenever I say your name, I can hear so many people shouting from there. You can't hear. Once you are here, you will hear. ఓకే, సో జెమినీ మూవీస్లో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు, అలాగే TV9లో వాచ్ చేస్తున్నారు, NTV అండ్ వనితలో కూడా ఈ కార్యక్రమాన్ని వాచ్ చేస్తున్నారు. ద ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై శ్రేయస్ మీడియా అండ్ మ్యూజిక్ ఇస్ ఆన్ లహరి మ్యూజిక్, విచ్ ఇస్ ఆల్రెడీ అ వెరీ బిగ్ సక్సెస్. సో అల్లు అర్జున్ డాన్స్ స్కిల్స్ గురించి మనం వేరే చెప్పక్కర్లేదు. దేవుడా, అసలు ఏంటండి బాబు ఈ అబ్బాయి లుక్స్ గురించి అంత కష్టపడతాడు, క్యారెక్టరైజేషన్ గురించి అంత కష్టపడతాడు, డాన్స్ స్టెప్స్ గురించి ఎంత కష్టపడతాడో తన సాంగ్స్లోనే మనకు కనిపించేస్తుంది. కానీ ఒక కన్విక్షన్తో, ఒక డెడికేషన్తో ప్రతి ఒక్క క్యారెక్టర్ని పండిస్తాడు, ప్రతి ఒక్క సాంగ్ని సూపర్ డూపర్ హిట్ చేసేస్తాడు. దట్ ఈస్ అల్లు అర్జున్ అనిపించుకుంటాడు. మరి ఇప్పుడు అల్లు అర్జున్ సాంగ్స్ మెడ్లీతో సిద్ధంగా ఉన్నారు హాట్ స్టెపర్స్. లెట్స్ వెల్కమ్ దెమ్. మాను గిట్ల గమనగి మన తతనగి తన సకనగి కరొచ్చి పడిపోకే, నీకు నాకన్న మంచి అల్లుడు దునియా మొత్తం తిరిగిన యాడ దొరకడే. సినిమా సువిత్త మామా, నీకు సినిమా సువిత్త మామా, సీను సీనుకి నీతో సిటీ కొట్టిత మామా. గల్లవట్టి గుంజుతాంది దీని సూపే, లల్లి వట్టి సంపుతాంది దీని నవ్వే, కత్తి లెక్క గుచ్చుతాంది దీని సోకే. ఏ మామ దీని చూడకుంటే మున్ను తిన్న పాము లెక్క మనసు పండబట్టే. దీని బుంగ ముద్ది సుద్ది నాకు బుక్కు తిన్న కోతి లెక్క సింగులయ్య ముద్ది ఉట్టే.
పోసుకుంటే చందుగాడి సందుకాడ సందమామ చూసుకుంటే సుబ్బుగాడి తిప్పకాడ సన్న జాజులేరుకుంటే పోటుగాడి తోటకాడ సన్ను గ్లాసులెట్టుకుంటే జాకిరేవు కట్టుకాడ కొత్త సబ్బు రుద్దుకుంటే సింగపూరు సెంటు తీసి కస్సు కస్సు కొట్టుకుంటే ముచ్చమున్న ముక్కు పొడక ముక్కు మీద పెట్టుకుంటే రోడ్డు గోళ్ళు గాజులేసి చేతులేమో కళ్ళు అంటే చీర కట్టునేమో నేను అట్ట ఇట్ట సత్తుకుంటే సింగారు కుంకుమెట్టి పెట్టబొట్టు దిద్దుకుంటే అద్దములు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే కుర్రాళ్ళ చూపులన్నీ వచ్చి నన్ను గుద్దుకుంటే సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి ఈరబాగుడింటి కాడ ఈత కళ్ళు తాగుతుంటే బీరు లాంటి పిల్ల వచ్చి సూపుతోటి లాగుతుంటే రెండు చెళ్ళు వేసుకున్న శ్రీదేవి లాగా ఉంటే రేగి పళ్ళు లాంటి కళ్ళు రారా అన్న మామ అంటే ఎర్రాని రైత రంగు ఎండకన్న సుర్రుమంటే పచ్చాని కోక రంగు రచ్చ రచ్చ లేపుతుంటే ముంచికాయ లాంటి మూతి ముద్దుగాను తిప్పుతుంటే మైండ్లోని మాటలన్నీ చెప్పకుండా చెప్పుతుంటే లిప్స్టిక్ పేదాల్లో ఇంగ్లీషు ముద్దులుంటే హిప్పులోన వంపునేమో నీళ్ళ బింది నింపుతుంటే కళ్ళాతో సోకులన్నీ వడకబెట్టి వంపుతుంటే కల్లోకి వచ్చి నన్ను ఉడకబెట్టి చంపుతుంటే సూపర్ 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 మచ్చి సూపర్ మచ్చి సూపర్ మచ్చి సూపర్ మచ్చి ऑपरेशन दम पे मास एक्शन दिन मरेगे नाट एक्शन रेस गुर्रा ब्रूस गले बुलेट सेशन साउंड लेनी माइंड विजन ट्रेंड दिसे बॉन्ड फिक्शन रेस गुर्रा వెంటాడి వెంటాడి బ్యాక్ వెపన్ విడు భూకంపం పుట్టించి బాంబ్ సైరన్ రేస్ గుర్రం 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 మెగాస్టార్ చిరంజీవి గారికి ఘన స్వాగతం సుస్వాగతం సరైనోడు ఆడియో సక్సెస్ కార్యక్రమానికి ఇప్పుడే ఇక్కడికి విచ్చేసినటువంటి మనందరికీ ఎంతో 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 ఇష్టమైన నెక్స్ట్ సినిమా కోసం అందరం ఎదురు చూస్తున్న మన మీ మెగాస్టార్ చిరంజీవి గారికి స్వాగతం సుస్వాగతం. విశాఖపట్నం అభిమానులందరూ తరలివచ్చారు ఈరోజు ఈ మెగా ఈవెంట్ కోసం. ఈ మెగా ఈవెంట్ని ఇంకా చాలా పెద్ద ఈవెంట్ చేశారు. మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ, అలాగే అల్లు అరవింద్ గారు, గంటా శ్రీనివాస్ గారు, శ్రీ సుబ్బరామరెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతూ, ఇవాళ మన కార్యక్రమంలో నెక్స్ట్ సాంగ్ ఆల్రెడీ మీరు విన్నటువంటి సాంగే. మరి ఆ సాంగ్ ఏది అని మీరు ఈరోజు ఇక్కడ చూడబోతున్నారు. అండ్ అలాగే డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా చూడబోతున్నారు. వచ్చేసారు, సరైనోడు వచ్చేసాడు. సరైన టైంకి, సరైన ముహూర్తానికి, సరైన లొకేషన్కి, సరైన ఆడియన్స్ మధ్యలోకి వచ్చినటువంటి బన్నీ అల్లు అర్జున్కి హాయ్ హలో అండ్ వెల్కమ్ ఫ్రమ్ ఆల్ ద ఫ్యాన్స్. ఇక్కడ అక్కడ అలలు అక్కడ ఉన్నాయి, అలా ఇలా ఎలా వచ్చారో తెలియదు కానీ చాలామంది ఉన్నారు. ఇక్కడి నుంచి అక్కడి వరకు వాళ్ళందరికీ ఆన్ బిహాఫ్ ఆఫ్ బన్నీ స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఫస్ట్ సాంగ్ ఏది అని మనకి చూపించడానికి వేదిక మీదకి ఇన్వైట్ చేసేస్తున్నాము
నిర్మాత దిల్ రాజు గారిని. దిల్ రాజు గారికి స్వాగతం పలుకుతున్నాం. రీసెంట్గా సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ని మనకు అందించారు. అండ్ ఇప్పుడు సుప్రీంతో సాయి ధర్మతేజ్ సినిమాని అందిస్తూ ఉన్నారు. ఆల్సో ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ హరీష్ శంకర్ గారు, ద గబ్బర్ సింగ్ డైరెక్టర్. హరీష్ శంకర్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని మీరు జెమినీ మూవీస్, TV9, NTV, వనితాలో వాచ్ చేస్తున్నారు. ద మ్యూజిక్ ఇస్ ఆన్ లహరి అండ్ ద ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై శ్రేయస్ మీడియా. ఓకే, సో దిల్ రాజు గారికి, హరీష్ శంకర్ గారికి స్వాగతం పలుకుతూ వారిరువురిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాం. తమన్ గారు అండ్ అల్లు అర్జున్ గారి కాంబినేషన్ సింప్లీ సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్. రేసుగుర్రం సినిమాతో బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ని ఎలా పరిగెత్తించారో మనందరికీ తెలుసు. తమన్ గారు ఇచ్చేటువంటి మ్యూజిక్కి అల్లు అర్జున్ ఎలాంటి స్టెప్పులు వేస్తారో కూడా మనకు బాగా తెలుసు. ఎవరి ఊహకి అందనటువంటి స్టెప్పులన్నీ కూడాను మనం అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్లో చూస్తూ ఉన్నాము. ఇక ఇందులో ఎలాంటి స్టెప్పులు వేయబోతున్నారో, ఎలాంటివి వేశారో మరి కొద్దిసేపట్లో చూద్దాము. దిల్ రాజు గారు స్వాగతం అండ్ హరీష్ శంకర్ గారు స్వాగతం. ఇద్దరు ఒకసారి సేమ్ పించ్ ఇచ్చుకోండి. మ్యాచింగ్గా వచ్చారు. ఏమండి, ఏమిటండి ఈ జనం, ఏమిటి ఈ అభిమానం? మీకు ఇలా చూస్తుంటే ఏమనిపిస్తుంది అసలు? వాట్ యూ హ్యావ్ టు సే? సముద్రం పక్కన జనసంద్రం. ఓకే, సో దిల్ రాజు గారు సరైనోడు సాంగ్స్ విన్నారు, ఎలా అనిపించాయి? మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? బ్లాక్ బస్టర్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఎలా ఉంది వైజాగ్? సో మన మంత్రి గారు గంటా శ్రీనివాసరావు గారు వైజాగ్లో ఇలాంటి ఈవెంట్ చేయించాలని కోరికతో అరవింద్ గారిని ఈ సరైనోడు ఫంక్షన్ ఇక్కడ చేయమని, అరవింద్ గారు ఆల్రెడీ 48 అవర్స్ నుంచి ఇక్కడే ఉండి ఇలాంటి ఈవెంట్ అద్భుతంగా చేయడానికి ఆర్గనైజ్ చేశారు. సో దీనికి మన మెగాస్టార్ చిరంజీవి గారు, బన్నీ, శిరీష్ అండ్ ఎంతోమంది సినిమా పెద్దలందరూ ఈ వైజాగ్ ఈవెంట్లో పాల్గొన్న వాళ్ళందరికీ మీ అందరి తరఫున థ్యాంక్ చెప్తూ, నేను సినిమా ఫీల్డ్లో ఫస్ట్ డిస్ట్రిబ్యూట్ చేసిన సినిమా వైజాగ్లోనే ఎంటర్ అయినా, అది అల్లుడా మజాక చిరంజీవి గారిది. సో మీ అందరికీ తెలుసు, బన్నీది నా కాంబినేషన్లో వచ్చిన ఆర్య ఇక్కడే ఎన్నో రోజులు షూటింగ్ చేసి సెన్సేషనల్ అయింది. అండ్ బోయపాటి సీన్ గారిని మేము ఇంట్రడ్యూస్ చేసిన భద్రగూడ స్క్రిప్ట్ ఇక్కడే చేసాం వైజాగ్లో. సో సినిమాకి వైజాగ్ ఎంతో కనెక్టింగ్ అయి ఉంది. అండ్ ఈరోజు వాళ్ళిద్దరు కాంబినేషన్లో, బన్నీ అండ్ బోయపాటి సీన్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ ఓల్డ్ టీమ్. సుభాషిణి, సుహాసిని, సులోచని, సౌదామిని అని రామజోగయ్య శాస్త్రి గారు చాలా అందంగా రాశారు ఈ పాటని. మనం విన్నాము. మీరు ఇప్పుడు మాకు ఈ పాట చూపించబోతున్నారు. హరిశంకర్ గారు, మీరు పాట చూసిన తర్వాత మాట్లాడతారా, ఇప్పుడే మాట్లాడతారు? పాట చూసాక. ఓకే, సో చూద్దామా అతిలోక సుందరి సాంగ్? ఓకే, మీ నోట ఒకసారి అతిలోక సుందరి. జగదేక వీరుడు ఎలాగో ఇక్కడే ఉన్నాడు కాబట్టి అతిలోక సుందరి సాంగ్. ఓకే, సో అతిలోక సుందరి సాంగ్ ప్లే ప్లీజ్. అతిలోక సుందరి, అతిలోక సుందరి, తొలి చూపుకే ఇలా మత్తిపోయేనే మరి, ఉన్న ఒక ఊపిరి గుళ్ళో కంట మాదిరి కొట్టుకున్నదే, కత్తులా కాటుక కళ్ళావి, ఇప్పులా స్ట్రాబెర్రీ పళ్ళావి, అందమే నిన్ను చూసి ఫిదా అయి, నీతో ఫోటో దిగి ఆటోగ్రాఫీకి వెయిటింగ్ చేస్తా ఉంటాదే. అతిలోక సుందరి, అతిలోక సుందరి, తొలి చూపుకే ఇలా మత్తిపోయేనే మరి, ఉన్న ఒక ఊపిరి గుళ్ళో కంట మాదిరి కొట్టుకున్నదే, కత్తులా కాటుక కళ్ళావి, ఇప్పులా స్ట్రాబెర్రీ పళ్ళావి, అందమే నిన్ను చూసి ఫిదా అయి, నీతో ఫోటో దిగి ఆటోగ్రాఫీకి వెయిటింగ్ చేస్తా ఉంటాదే. సాంగ్ ఎంత అందంగా తమన్ గారు మ్యూజిక్ కంపోజ్ చేశారో అంతే అందంగా దాన్ని కొరియోగ్రాఫ్ చేశారు అండ్ అంతే అందంగా సినిమాటోగ్రఫీతో చూపించారు.
హరీష్ శంకర్ గారు, వాట్ యూ హ్యావ్ టు సే? మన ప్రేక్షకులందరూ హరీష్ శంకర్ గారు మీ అందరితో ఏదో మాట్లాడాలనుకుంటున్నారు, జాగ్రత్తగా వింటారని ఆశిస్తూ హరీష్ శంకర్ గారు ప్లీజ్. నా ఫస్ట్ సూపర్ హిట్ సినిమా ఇచ్చిన మా బావ తమన్, అడ్వాన్స్ కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్ బావా. నాకు ఎప్పుడు సూపర్ హిట్ మ్యూజిక్ ఇచ్చావు, థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా మెగాస్టార్ చిరంజీవి గారికి నా హృదయపూర్వక పాదాభివందనాలు. గౌరవనీయులు సుబ్రహ్మణ్య రెడ్డి గారికి, గంటా శ్రీనివాసరావు గారికి, ఈ ఫంక్షన్ ఇంత గ్రాండ్గా చేస్తున్న అల్లు అరవింద్ గారికి, అందరికీ నా నమస్కారాలు. మొన్న ఒకసారి బన్నీతో ఒక గంట మాట్లాడితే ఆ గంట సేపు సినిమా గురించే మాట్లాడతాడు. అంటే తన సినిమాని కాదు, ఏ సినిమా అయినా సరే, పలానా సాంగ్ విన్నావా బాగుంది, హిందీలో పలానా ఆల్బమ్ రిలీజ్ అయింది చూసావా, ఒక కొత్త కొరియోగ్రాఫర్ వచ్చాడు ఎలా ఉంది అని, ఎప్పుడు సినిమా గురించే మాట్లాడతాడు బన్నీ. ఆ గంట సినిమా గురించే ఉంటుంది. అంటే సినిమా అంటే అంత పిచ్చి బన్నీకి. పని రావడం టాలెంట్, పని చేయడం ప్యాషన్. టాలెంట్ ఒకటే ఉంటే సరిపోదు, ఆ పని చేయాలన్న ప్యాషన్ ఉండాలి. ప్యాషన్ ఒకటే ఉంటే సరిపోదు, టాలెంట్ ఉండాలి. ఈ టాలెంట్ ప్యాషన్ ఈ రెండు పర్ఫెక్ట్ ప్యాకేజ్ బన్నీ. ఈ సినిమా బోయపాటి గారి కెరీర్లో, బన్నీ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అవ్వాలని అనుకుంటున్నాం. సీను గారు, ఒకసారి బన్నీ నేను మీ సినిమా గురించి మాట్లాడుకున్నప్పుడు లెజెండ్ చూసిన తర్వాత కేవలం ఒక ఇంటర్వెల్ బ్లాక్ గురించి బన్నీ 20 minutes మాట్లాడాడు మీ గురించి. సో మీ కైండ్ ఆఫ్ యాక్షన్ కానీ, మీ కైండ్ ఆఫ్ ఎమోషన్ కానీ, డ్రామా మీద ఉన్న మీకు పట్టు కానీ డెఫినెట్గా ఈ సినిమా, ఇవన్నీ కలిపి ఈ సినిమాని నెక్స్ట్ రేంజ్కి తీసుకెళ్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ మెగాస్టార్ గారిని చూడడానికి ఎంతమంది వచ్చారు కాబట్టి మీ అందరితో ఒక చిన్న సన్నివేశాన్ని నేను షేర్ చేసుకోవాలనుకో, చిన్న సీన్ ఈ మధ్య జరిగిందని చెప్పాలనుకుంటున్నాను. ఒక 3 days బ్యాక్ ఒక పని నుండి రవితేజ గారిని కలుద్దాం అని వెళ్తే, రవితేజకి నేను ఏదో చెప్పబోయే లోపల ఒక్క నిమిషం ఆగు అని ఒక వీడియో చూపించారు నాకు. అది మొన్న మ్యారేజ్లో బాస్ చేసిన ఒక చిన్న డ్యాన్స్ మూమెంట్. దాన్ని ఫేస్బుక్లో పెట్టారు. ఆ ఫేస్బుక్ ఫోన్లో చూపించారు, చిన్నపిల్లలాగా చూపించారు రవితేజ నాకు. ఆ ఎడిటింగ్ కానీ అది కానీ చాలా బాగా చేశారు. అంటే దాన్ని స్లో మోషన్లో చేసి చూపించారు. ఆ స్లో మోషన్లో బాస్ హెడ్ మూమెంట్ చేసుకుంటే ఒక్కసారి గూస్ బంప్స్ వచ్చింది. దాన్ని మళ్ళీ 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 రిపీట్ ఒక 5-6 సార్లు చూసాం. అంటే సామాన్య ప్రేక్షకుడి ప్రతి ఒక్కడికి బాస్ మళ్ళీ డ్యాన్స్ చేయాలి, బాస్ సినిమా చూడాలని ఉంటుంది. ఒక రవితేజ చిన్నపిల్లోళ్ళలాగా ఆ వీడియో చూపిస్తూ ఆ హెడ్ మూమెంట్ చూడు, ఆ డ్యాన్స్ మీద ఉన్న కమాండ్ చూడు, బాడీలో ఉన్న ఈజ్ చూడు అని మైమర్చిపోయి ఒక 20 నిమిషాలు రిపీట్ చేసుకుంటూ చూస్తూనే ఉన్నాం. సరదాగా ఏదో మ్యారేజ్లో చేసిన మామూలు వీడియోని అలా ఉంటే బిగ్ స్క్రీన్ మీద బాస్ మూమెంట్స్, బాస్ కర్వ్స్, బాస్ స్టైల్, బాస్ డైలాగ్ వినడానికి మేమందరం ఊళ్ళు ఊరుతున్నాం సార్. వీఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ మూవీ. అండ్ ఒక్క ఆడియన్సే కాదు, పనిలో పని ఇక్కడికి వచ్చాము కాబట్టి డైరెక్టర్లు కూడా చాలామంది క్యూలో రెడీగా ఉన్నారు. ఆ క్యూ నాతో మొదలవుద్ది. ఈ సినిమా తమన్ రేస్ గుర్రాన్ని దాటాలని, బన్నీ కూడా రేస్ గుర్రం దాటాలని, బన్నీ కెరీర్లో అట్ ద సేమ్ టైం బోయపాటి కెరీర్లో చాలా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్పెషల్ థ్యాంక్స్ అండ్ స్పెషల్ అభినందనలు చెప్పాలనుకుంటున్నాను మన ఆది పినిశెట్టికి. తను తమిళ్లో హీరోగా చేస్తూ కూడా ఇందులో ఒక ప్రత్యేకమైన పాత్ర పోషించడానికి తను ఒప్పుకోవడం నిజంగా ఇట్స్ వెరీ గుడ్ చేంజ్. ఆది, నేను రవిరాజ పినిశెట్టి గారి దగ్గరే దర్శకత్వ శాఖలో ఓనమాలు నేర్చుకున్నాను. వాళ్ళ అబ్బాయి ఇవాళ తెలుగు సినిమాలో ఇంత పెద్ద స్టెప్ తీసుకోవడం నిజంగా ప్రౌడ్ ఆఫ్ యూ. ఐఎమ్ విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. చాలామంది ఉన్నారు, చాలామంది మాట్లాడాలి. సో వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ యూనిట్ ఆఫ్ సరైనడు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ హరీష్ శంకర్ గారు అండ్ దిల్ రాజు గారు. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి అభిమానులందరికీ మరోసారి కృతజ్ఞతలు. ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్గా జరగడానికి ముఖ్య కారకులు మీరందరే. ఇక మున్ముందు కూడా విశాఖపట్నంలో ఇలాంటి పెద్ద పెద్ద ఈవెంట్స్ ఇంకా చాలా జరగాలని ఇటువైపు ఉండే వాళ్ళకి, అలాగే ఇటువైపు చాలామంది వచ్చున్నారు సముద్ర తీరంలో. దయచేసి రిస్క్ తీసుకోకుండా మీరందరూ కూడా అవతల వైపుకి వచ్చి ఈ కార్యక్రమాన్ని చూడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. చాలామంది పీపర్ హోల్స్ నుంచి చూసి వాచ్ చేస్తున్నారు. అక్కడి నుంచి కాదు, అక్కడికి వచ్చి చూసుకోండి ప్రోగ్రామ్ని.
ఓకే, సో ఇప్పుడు మనం విన్నటువంటి ఇదే సేమ్ సాంగ్ తమన్ గారి మ్యూజిక్ డైరెక్షన్, రామ్ జోగేష్ శాస్త్రి గారి బ్యూటిఫుల్ లిరిక్స్ అండ్ అల్లు అర్జున్ అండ్ రకుల్స్ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్తో ఈ సాంగ్ని మనం లేజర్లో చూస్తే ఎలా ఉంటుందో ఒకసారి పర్ఫామ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ ది టీమ్. పేరం గ్రూప్ ప్రౌడ్లీ ప్రెజెంట్స్ సరైనోడు ఆడియో సక్సెస్ సెలబ్రేషన్స్. ఈ కార్యక్రమాన్ని మీరు జెమినీ మూవీస్లో, టీవీ9, ఎన్టీవీ అండ్ వనితలో వాచ్ చేస్తున్నారు. ద మ్యూజిక్ ఇస్ ఆన్ లహరి మ్యూజిక్ అండ్ ద ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై శ్రేయస్ మీడియా. అతిలోక సుందరి అతిలోక సుందరి తోలి చూపుకే ఇలా మత్తిపోయేనే మరి ఉన్న ఒక ఊపిరి గుల్లో గంట మాదిరి కొట్టుకున్నదే. అతిలోక సుందరి అతిలోక సుందరి తొలి చూపుకే ఇలా మత్తిపోయేనే మరి ఉన్న ఒక ఊపిరి గుళ్ళో గంట మాదిరి కొట్టుకున్నదే. కత్తులా కాటుక కళ్ళావి ఇప్పులా
థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్, దట్ వాజ్ అ లవ్లీ పర్ఫార్మెన్స్. అన్నిసార్లు నన్ను పిలుస్తుంటే నేను ఆపలేకపోయాను, అయినా సరే ఐ హ్యాడ్ టు హోల్డ్ మై సెల్ఫ్. సుభాషిని, సుహాసిని, సులోచిని, సుమా సుమా అని పిలుస్తుంటే అతిలోక్ సుందరి నా గురించే పాడుతున్నారేమో అన్న ఫీలింగ్ కలిగింది. తర్వాత రకుల్ నన్ను అదోలాగా చూస్తుంటే అర్థమైంది దట్స్ ఫర్ రకుల్ అని. సో సచ్ అ లవ్లీ బ్యూటిఫుల్ సాంగ్ సరైనోడు సినిమా నుంచి. ఎలా ఉంది? ఓకే, మిమ్మల్ని క్రమశిక్షణగా ఉండమని చెప్పాం కానీ ఎంజాయ్ చేయొద్దని చెప్పలేదు. ఎలా ఎంజాయ్ చేస్తూ ఉండండి మీరు, ఓకేనా? ఓకే, సో నెక్స్ట్ సాంగ్ మనం ఇక్కడ ఏవి రూపంలో చూసే ముందు ఈ సినిమాని మనకి అందిస్తున్నటువంటి సంస్థ గీతా ఆర్ట్స్. ఎంతోమంది అగ్ర హీరోలతో మనకి అద్భుతమైన సూపర్ డూపర్ హిట్ సినిమాల్ని అందించినటువంటి సంస్థ. మెగాస్టార్ చిరంజీవి గారితో అద్భుతమైన సినిమాలు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో ఒక జల్సా, రజనీకాంత్ గారు, ఆమిర్ ఖాన్ గారు, అనిల్ కపూర్ గారు, అలాగే అల్లు అర్జున్ గారు అండ్ రామ్ చరణ్ తేజ్. జల్సా లాంటి సినిమాని తీసి 10 కాలాల పాటు గుర్తుండిపోయేలాగా చేసినటువంటి సంస్థ ఒక్కరోజు కూడా జీవితంలో గుర్తులేనటువంటి హీరో గురించి కూడా 10 కాలాల పాటు మనం గుర్తు పెట్టుకునేలాగా చేసినటువంటి గజిని, 400 ఏళ్ల లవ్ స్టోరీని మనకి తీసుకొచ్చిన మగధీర అంతా గీతా ఆర్ట్స్ ఘనతే. సో అల్లు అరవింద్ గారి గురించి, గీతా ఆర్ట్స్ గురించి ఒక స్పెషల్ ఏవి చూద్దాము. అల్లు అరవింద్, ప్రౌడ్ ప్రొడ్యూసర్ ఆఫ్ టాలీవుడ్. ట్రెండీగా, అప్డేటెడ్ గా ఉంటూ ఆ ఫ్లేవర్ సినిమాలలో రిఫ్లెక్ట్ చేసే నిర్మాత. మెగాస్టార్ చిరంజీవి వెండితెర వైభవానికి అపూర్వమైన ఆకృతి కల్పించిన వ్యూహకర్త. ఇన్స్పైరింగ్ ప్రొడ్యూసర్ గా ఎందరో అగ్ర నిర్మాతలకు దారి చూపించిన విజనరీ. నిర్మాణంలో నెక్స్ట్ జనరేషన్ ని తీర్చిదిద్దిన నిర్మాత. వినయ విధేయతలు, చెరగని చిరునవ్వు, గొప్ప సినిమాలు తీసిన గర్వం, ఏమాత్రం కనిపించని వ్యక్తిత్వం. తండ్రి గారి ఆశీస్సులు నడిపిస్తున్న దారిలో ప్రయాణం. వెరసి అల్లు అరవింద్. సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచే విజయాలు అందించిన సక్సెస్ ఐకాన్ ఆయన. తరతరాలుగా ఎంతో ఘనంగా చెప్పుకునే ఎన్నో సంచలనాలను అందించి 4 దశాబ్దాలకు పైగా గీతా ఆర్ట్స్ పతాకం విజయాలతో రెపరెపలాడడం వెనుక కనిపించే శక్తి అరవింద్. కథ విషయంలో తీసుకునే నిర్ణయమే సినిమాకి అతి పెద్ద పెట్టుబడి అని అరవింద్ నమ్మకం. సినిమా కోసం కథని నిర్ణయిస్తున్నప్పుడు సగటు ప్రేక్షకుడిలా, నమ్మిన కథని తెరకెక్కించడానికి రాజీ పడని నిర్మాతలా, తొలిసారి సినిమా చూస్తున్నప్పుడు విమర్శకుడిలా ఉన్నారు గనుకనే వారికి అన్ని విజయాలు. ఇప్పుడు అరవింద్ గారి నిర్మాణంలో వస్తున్న మరో భారీ చిత్రం సరైనోడు. గీతా ఆర్ట్స్ లో సినిమాలు చేయాలనే సంకల్పంతో వచ్చిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అరవింద్ అందిస్తున్న పూర్తి విందు ఈ సరైనోడు. ఎర్రతోలు కదా స్టైల్ గా ఉంటాడనుకుంటున్నావేమో. మాస్, ఊర్రా మాస్. తమన్ అందించిన సంగీతం ఇప్పటికే విజయం సాధించింది. విశాఖ సాగర ఘోష సాక్షిగా ఉప్పొంగే వేల అభిమానుల గుండె చప్పుడు వేదికగా బన్నీ ఎనర్జీ ఎప్పుడు చూడాలా అని చూస్తున్న ప్రేక్షకుల ఎదురు చూపులే పూలబాటగా సరైనోడు వస్తున్నాడు. బాక్స్ ఆఫీస్ కొట్టడానికి అల్లు అరవింద్ సరైనోడు. అద్భుతమైన పర్ఫార్మెన్స్ కు బన్నీ సరైనోడు. అదిరిపోయే డైరెక్షన్ కి బోయపాటి సరైనోడు అనిపించేలా ఉండాలి ఈ సినిమా. ఆల్ ది బెస్ట్ సరైనోడు. వచ్చేస్తున్నాడు సరైనోడు. అందుకనే ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అని ఊహించే తమన్ గారు ఈ అద్భుతమైనటువంటి మ్యూజిక్ని మనకు అందించారు. అఫ్ కోర్స్ బోయపాటి శ్రీను గారి కాన్ఫిడెన్స్ లెవెల్ ఏంటో మనందరికీ తెలుసు. ఇమోషన్తో మనల్ని అలా క్యాప్చర్ చేసి పడేస్తారు. ఇప్పుడు మనం ఈ టీజర్లో అర్జున్ ఎలాగైతే రౌడీని అలా సునాయాసంగా లేపి పట్టుకున్నారో అంతే సునాయాసంగా ఈ గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ గారు ఎంత హెవీ బడ్జెట్ మూవీస్ అయినా
సునాయాసంగా మనకు అందించేస్తారు, బ్లాక్ బస్టర్ హిట్లు చేసేస్తారు. సో ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ అల్లు అరవింద్ గారు. ఇన్ని పెద్ద పెద్ద సినిమాలని అందించిన ఏమాత్రం గర్వం లేని వ్యక్తి, ద మోస్ట్ హంబల్ పర్సన్, ద వెరీ వెరీ స్వీట్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారికి సాదర స్వాగతం. సార్, నువ్వు మాట్లాడిన తర్వాత ఏం మాట్లాడినా ఆనంద సుమ వద్దు ఉండు. గీతా ఆర్ట్స్ సంస్థ 1972లో స్థాపించిన మా నాన్నగారు అల్లు రామలింగయ్య గారు ఇక్కడే ఎక్కడో ఉంటూ ఇదంతా చూస్తూ ఉన్నారని నమ్ముతూ మొదలు పెడుతున్నాను. నేను గీతా ఆర్ట్స్ మీద కానీ అసోసియేటెడ్ పార్ట్నర్స్తో కానీ 54 సినిమాలు ఇంతవరకు తీశాను. ప్రతి సినిమాకి కొత్తగా, ప్రతి సినిమా రషెస్ చూసేటప్పుడు చేతులు వణుకుతూ, ఇవాళ ఈ సినిమా చూసుకుని చాలా సంతృప్తిగా ఉంది. కానీ సినిమా మీకున్న ఎక్స్పెక్టేషన్కి రీచ్ అవుద్దని తెలిసినా కూడా లోపల ఎక్కడో దడగా ఉంటుంది మాకు. అటువంటి దడ కలకాలం నాకు ఉండాలని చెప్పి నేనే కోరుకుంటున్నాను. సరైనోడు, ప్రస్తుతం మనం సరైనోడు అనే ఫంక్షను ఇక్కడికి వచ్చి ఈ వైజాగ్లో ఇన్ని లక్షల మంది ముందు ఇంత వ్యయ ప్రయాసలకి ఓర్చి ఎందుకు చేయాలా అని నన్ను అడిగితే, ఆంధ్రప్రదేశ్ మన ఈ రాష్ట్రం అవతరించిన తరువాత ఫిల్మ్ రిలేటెడ్ ద బిగ్గెస్ట్ ఫంక్షన్ ఫస్ట్ టైం జరుగుతుంది ఇక్కడ. అది వైజాగ్లోనే జరగాలి అనడానికి ఒక ఫస్ట్ చెప్పుకోవాల్సిన ఒక వ్యక్తి ఎవరు అంటే గంటా శ్రీనివాసరావు గారు. అతనికి మా కుటుంబానికి ఉన్న స్నేహం కానీ, చనువు కానీ, ప్రేమ కానీ, అభిమానం కానీ, ఆయన నువ్వు ఆడియో ఫంక్షన్ వైజాగ్లోనే చేసి తీరాలి అని నాతో చెప్పటం, దానికి అయ్యే ఖర్చు అవన్నీ చూసుకుని కొంచెం బాధేసినా కూడా తప్పనిసరిగా ఇక్కడ చేయాలని నిర్ణయించుకుని చేస్తున్నందుకు మొట్టమొదటిసారిగా ప్రథమ వ్యక్తిగా గంటా శ్రీనివాసరావు గారికి, తర్వాత మెగా ఫ్యామిలీకి ఈ సిటీ ఇచ్చే ఒక గౌరవం ఎప్పటికీ మేము మర్చిపోలేనిది. చిరంజీవి గారి సినిమాలు, ఎన్ని సినిమాలు మీరు ఎంతెంత హ్యూజ్ షేర్స్ ఈ 3-4 జిల్లాల్లో వచ్చాయో, అట్లాగే బన్నీకి ప్రత్యేకమైన స్థానం ఇచ్చిన మీరు ఒక సినిమా కొన్ని సంవత్సరాల పాటు ఇక్కడ రికార్డుగా నిలబడిపోయింది. అటువంటి సినిమాలని ఆదరించి బన్నీని చాలా పెద్ద హృదయంతో ఆశీర్వదిస్తున్న మీ ఎదుటికుండా వచ్చి ఈ ఫంక్షన్ చేయాలని చెప్పి మాకు ఆ కోరిక కలిగింది. మీరందరూ వచ్చి ఇంత ఆనందంగా ఈ ఫంక్షన్ చూస్తున్నందుకు నిన్నటి వరకు అందరికీ ఒళ్ళు నొప్పులు చేసినా కూడా ఇవాళ చాలా ఆనందంగా ఉంది. ఇది నాకు మళ్ళీ చిరంజీవి గారు మాట్లాడిన తర్వాత అందరూ వెళ్ళిపోవడం, తర్వాత ఒక ఓట్ ఆఫ్ థ్యాంక్స్కి ఏ అవకాశం చిరంజీవి గారి ఫంక్షన్లో ఉండదు. అది మా దురదృష్టం, కొంచెం డిసడ్వాంటేజ్ కూడా ఉంది. కనుక ఆ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ లాంటిది ఇక్కడ చెప్పుకునే ముందు 2 ముఖ్యమైన విషయాలు చెప్పాలి. ఒకటి, చిరంజీవి గారు మేము గదిలో కూర్చునో, మా ఇంట్లో కూర్చునో, లేకపోతే మేము విడిగా మా ఫంక్షన్స్లోనో ఎప్పుడో మాట్లాడుకునే విషయాన్ని, ఆ విషయాలు పబ్లిక్తో మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు ఒక్కసారి ఒక మాటగా మీకు తెలిసిందైనా కూడా పంచుకోవడం నా పెద్ద హృదయం కాదు, నా బాధ్యత కింద ఫీల్ అవుతున్నాను. ఆ రాజు ఎప్పుడో ఒక సుదీర్ఘ ప్రయాణం ప్రారంభించిన చిరంజీవి గారు ఎన్నో కష్ట నష్టాలకి ఓర్చి, శ్రమ ఓర్చి, ఆయన ప్రత్యేకమైన తన సుఖాలన్నీ వదులుకుని
ఆయన కష్టపడి 25 సంవత్సరాల పాటు మొదటి 25 సంవత్సరాల పాటు ఆయన కష్టపడి ఏర్పాటు చేసిన ఈ ప్లాట్ఫారం మీదే ఇవాళ ఇంతమంది హీరోలు ఉండగలుగుతున్నారు. ఆ ఘనత ఆయనకే దక్కింది. నేను చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి ఇవాళ అల్లు శిరీష్ వరకు అందరికీ ఒక ప్లాట్ఫారం ఏర్పాటు చేసిన ఆయనకి సభాముఖంగా కృతజ్ఞత చెప్పకపోతే నా తప్పు అవుతుంది. 2, నేను చాలా సంవత్సరాలు కష్టపడి చాలా సినిమాలు తీస్తూ నేను ఈ మధ్య కొంతమంది యువకుల సహాయంతో నేను ఇవాళ యాజ్ ఇట్ ఈస్గా 3 సినిమాలు, అదర్ లాంగ్వేజ్లో 1 సినిమా, 4 సినిమాలు తీస్తున్నాను. అయినా కూడా నా బరువు బాధ్యతలన్నీ పంచుకుని నా దగ్గర కొంతమంది యంగ్స్టర్స్ ఉన్నారు. వాళ్ళని తీసుకొచ్చి పరిచయం చేయకపోయినా వాళ్ళ గురించి ఒక్క మాట అయినా చెప్పకపోయినా నాది తప్పు అవుద్ది. అందువల్ల బన్నీ వాసు మన బన్నీకి చాలా మంచి స్నేహితుడు. చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరూ కలిసి ఉండేవారు. ఇటువంటి బన్నీ వాసు అనేక బాధ్యతలు తీసుకుని ఈ ఫిల్మ్ని తీయడంలో కానీ ఈ ఫంక్షన్ చేయడంలో కానీ అనేకంగా ఉపయోగపడ్డాడు. ఆ తర్వాత అశోక్ గారు, బాబు ఈ బాబు అనేవాడు భూమికి 5 అడుగులు కనపడతాడు, లోపల ఇంకో 5 అడుగులు ఉంటాడు. అంత సమర్థత కలిగినవాడు ఈ బాబు. వీళ్ళందరూ లేకపోతే గీతా ఆర్ట్స్ని నేను ఇంత సుగమంగా ఏదో డైరెక్టర్ నేను బన్నీయో చిరంజీవి గారు అందరూ కూర్చొని కథల గురించి వాటి గురించి డిస్కస్ చేసిన కింద గదుల్లో మీద పడిపోతాం. కానీ మేము అనుకున్న దానికో మేము కలగనే దాన్నో దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి చాలా కష్టమైన పని అండి. అది ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. ఇవాళ బొలివియా ఒక పుస్తకంలో చూసి బొలివియా వెళ్ళాలనుకున్నారు. 10 రోజుల్లో బొలివియా టోటల్ యూనిట్ వెళ్ళి షూటింగ్ చేసుకుని వచ్చారు. అటువంటి మాకు ఇది కావాలి అంటే అది తెచ్చిపెట్టి చేయగల సమర్థత నా వెనకాల ఉన్న వాళ్ళలో లేకపోతే నేను ఇది చేయలేను. ఈ ఫంక్షన్ని ఇంత సక్సెస్ఫుల్గా చేయడానికి ఇదంతా ఇలా డిజైన్ చేయడానికి రాజీవన్ అని నాకు మా ఆర్ట్ డైరెక్టర్, ఆయనకు కూడా నేను ఈ సందర్భంలో చెప్పాలి. తర్వాత రాజీవన్, యు ఆర్ నాట్ హియర్. కాదు ఈ లైట్స్ ఇవన్నీ ఏర్పాటు చేసిన తాహిర్. హలో తాహిర్, సౌండ్ అండ్ లైట్ లాయక్ బాబు. ఈ ఎంత మనకి ఇంత ఇదిగా చేయగలిగిన అతను ఇంత శ్రమపడి చేసినందుకు మీరు అందరూ ఒక్కసారి చప్పట్లు కొడితే ఆనందపడతాడు. వీళ్ళు 40 మంది ఫ్యామిలీ. ఆ 40 మంది ఫ్యామిలీస్ వచ్చి ఇక్కడ 10 రోజులుగా పనిచేసేస్తూ ఉన్నారన్నమాట. ఎవరికి కనపడ్డు వినపడ్డు అంత సాఫ్ట్గా ఉండే నెమ్మదిగా ఉండే పర్సన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. పోతే సక్సెస్ వచ్చిన తర్వాత మాట్లాడుకోవాల్సిన చాలా విషయాలు ముందే 1-2 గురించి మాత్రమే చెప్పదలుచుకున్నా. తప్పకుండా సక్సెస్ అవుద్ది. మళ్ళీ సక్సెస్ఫుల్ ఫంక్షన్ రోజున మేము మాట్లాడడాన్ని మీరు చూసి మళ్ళీ ఆనందపడతారు. దర్శకుడు గురించి ప్రప్రథమంగా చెప్పాలి. ఈ దర్శకుడు మొదటి రోజున నేను షూటింగ్ చేసినప్పుడు మామూలుడు అనుకున్నాను, కానీ మామూలుడు కాదు, చాలా సరైనోడు ఈ సినిమా ఇండస్ట్రీకి. ఎక్సలెంట్గా ఈ సినిమాని తీసిపెట్టాడు. రేపు ఎవర్రా బోయపాటి అని మళ్ళీ మీరు అతని సినిమాలు ఇదివరకు సక్సెస్ఫుల్ సినిమాలు చూసినా కూడా మళ్ళీ ఎవర్రా ఈ బోయపాటి అని ఒక షాక్ తోటి మీరు ఈ సినిమాను చూస్తారు. అటువంటి వాడు బోయపాటి. ఆ తర్వాత ఈ సెలబ్రేషన్ చేసుకోవడానికి ముఖ్య కారకుడు మన తమన్ ఇంత మంచి మ్యూజిక్ మనకి ఇవ్వడం వల్ల, అది 10 రోజుల్లో జనంలో ఇంత క్విక్గా వెళ్ళడం వల్ల మనం ఈ పండగ చేసుకోగలుగుతున్నాం. తర్వాత బన్నీ గురించి చెప్పాలి కదా, నేను చెప్పడం లేదు, చిరంజీవి గారు చెప్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఇంత అద్భుతమైన ఈవెంట్ని, ఇంత బిగ్ సినిమాని అందించడానికి సరైన వారు శ్రీ అల్లు అరవింద్ గారు అని సెలవిస్తూ, ఓకే, సో నెక్స్ట్ సాంగ్ మనం ఏవి చూడడానికి సిద్ధమైపోయాము. అండ్ ఆ సాంగ్ని మనకి చూపించడానికి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. రాజకీయాల్లో రాణించిన వారు, అలాగే సినిమాల్లో ఎన్నో అద్భుతమైన సినిమాలు, తెలుగులో జీవన పోరాటం, గ్యాంగ్ మాస్టర్ లాంటి సినిమాల్ని మనకు అందించినటువంటి నిర్మాత, హిందీలో చాందనీ లంహే లాంటి సినిమాలు, అండ్ సంస్కృతం భగవద్గీతను అందించి నేషనల్ అవార్డ్ని అందుకున్నటువంటి సినిమా ద బెస్ట్ ఫీచర్ ఫిల్మ్గా ద ప్రొడ్యూసర్, కళాబంధు, కళారత్న శ్రీ సుబ్బిరామరెడ్డి గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. సార్, అలాగే సరైనోడు సినిమాలో క్యారెక్టర్ ఏంటి అని మమ్మల్ని అడగొద్దు, వారిని మనం అడిగి తెలుసుకుందాము. ఈ సినిమాలో ఎలాంటి పాత్ర పోషించారు, ఏం చేశారు అడిగి తెలుసుకుందామా శ్రీకాంత్ గారిని. ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ శ్రీకాంత్ గారు. నలువైపులా సముద్రం ఉండడం ఇదే ఫస్ట్ టైం జరిగింది. సాధారణంగా విశాఖపట్నం వస్తే ఒకవైపు మాత్రమే సముద్రం కనిపిస్తుంది. ఇప్పుడు సముద్రం యువతల వైపు కూడా జనాలు కనిపిస్తూ ఉన్నారు, ఇక్కడ కనిపిస్తున్నారు, ఇటు ఉన్నారు, మా వెనకాల ఉన్నారు. సో ఎక్కడున్నా సరే మీ వెంటే ఉంటాము అన్న అభిమానులకి కృతజ్ఞతలు తెలియచెప్తూ వెరీ వార్మ్ వెల్కమ్ టు సుబ్బిరామరెడ్డి గారు అండ్ శ్రీకాంత్ గారు. సుబ్బిరామరెడ్డి గారు రాజకీయాల్లో ఎంత చురుగ్గా పనిచేశారో మనందరికీ బాగా తెలిసిందే. అయితే సంస్కృతం పట్ల, అలాగే కళల పట్ల, కళాకారుల పట్ల వారికి ఒక మక్కువ, ఇంట్రెస్ట్ ఎక్కువేనని చెప్పాలి. అందుకే ఈరోజు బిజీ షెడ్యూల్లో కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. వారికి స్వాగతం పలుకుతూ మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈరోజు విశాఖపట్నం రామకృష్ణ బీచ్లో అద్భుతంగా, అమోఘంగా ఒకవైపు మెగాస్టార్ అభిమానులు, మరొక వైపు అల్లు అర్జున్ అభిమానులు. మీ కోలాహలం ఎలా ఉందంటే సముద్రంలో ఉండే కెరటాలు కూడా భయపడిపోతున్నాయి మొత్తాన్ని చూసి. ఏది ఏవైనా మన విశాఖపట్నం, నా విశాఖపట్నం, దాదాపు 30 సంవత్సరాల నుండి మీ గుండెల్లో ప్రేమ సంపాదించిన ఆ విశాఖపట్నంలో అద్భుతంగా, అమోఘంగా ఈరోజు మన అల్లు అరవింద్ ఇంత అద్భుతంగా ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేశాడు. బహుశా ఈ యొక్క నేల ఒక పవిత్రమైంది. మీకు తెలిసిన విషయమే, దాదాపు 30 సంవత్సరాల నుండి మహాశివరాత్రి నాడు నేను ఇక్కడ కోటి శివలింగాలు ప్రతిష్ఠ చేసి అభిషేకం చేయించి మీ అందరికీ పుణ్యం పంచిపెడుతున్నాం. అదే ప్రదేశంలో ఈరోజు సరైనోడు మన అల్లు అర్జున్ సినిమా ఆడియో ఓపెనింగ్ అంటే ఇక ఆ సినిమాకి తిరుగు లేదని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరొక విషయం ఏమిటంటే, నేను ఎన్నో సంవత్సరాలుగా వ్యాపారంలో ఉన్నా, రాజకీయంలో ఉన్నా, దేంట్లో సినిమా నిర్మాతగా ఉన్నా, అల్లు అరవింద్ నాకు మ్యాజిక్ చేశాడు. నేను అల్లు అరవింద్ని ఎప్పుడు అభిమానంగా పొగుడుతూ ఉంటా. ఒక ఆర్గనైజర్, ఒక ప్లానింగ్, ఒక విజన్, ఒక స్కిల్ అద్భుతం ఎవరంటే అల్లు అరవింద్ అని చెప్పాలన్నమాట. దాదాపు 30 సంవత్సరాల క్రితమే చెప్పేవాడిని, ఏమైనా నువ్వు ఇంత తెలివిగలవాడివి, అప్పుడప్పుడు మాకు నువ్వే సలహా ఇవ్వాలని ఎప్పుడు కోరేవాడిని. ఈరోజు ఇంత అద్భుతంగా ఏర్పాటు చేశాడు అంటే అల్లు అర్జున్ ఎంత అద్భుతమైనటువంటి యాక్టరో, అదృష్టవంతుడు అటువంటి ఫాదర్కి అల్లు అరవింద్ ఉన్నాడు. మరొక విషయం ఏమిటంటే, బన్నీ అల్లు అర్జున్ కసిగా జీవితంలో నటుడు అయ్యాడు. కసి ఎలా? చిన్నప్పటి నుండి తనకు ఆదర్శమైన నటుడు ఎవరంటే నా ప్రియమిత్రుడు, ప్రాణ స్నేహితుడు, మెగాస్టార్ మన చిరంజీవి గారు. సో చిన్నప్పటి నుంచి నేను కూడా మా మామయ్య మారు, ఒక బాబాయ్ మారు మెగాస్టార్ కావాలని ఒక తపన, ఒక ఆలాపన, ఒక ఆశయం మనసులో ఉండింది. అదే పెట్టుకుని ఫస్ట్ సినిమా చూసేది నేను గంగోత్రి. ఆ గంగోత్రిలో తన యాక్షను, ఆ కాన్సన్ట్రేషను, ఆ ఫైటింగ్ సీన్సు,
ఆ నటన చూస్తే నాకు అప్పుడే జ్ఞాపకం వచ్చింది. ఈ బన్నీ ఒక కసితో ఒక అద్భుతమైనటువంటి మనసులో ఉంచుకొని ఒక శక్తివంతంగా నటనలోకి ముందుకు పోతున్నాడు. ఇది తిరుగు లేదని ఆ రోజు నేను అనుకున్నాను, ఈరోజు నిరూపించాడు. ఇప్పుడు చూడండి ఆ పాటలు ఏమి స్టైల్, ఆ యాక్టింగ్, ఆ డ్యాన్స్, అల్లు అర్జున్ ఫెంటాస్టిక్, అద్భుతంగా చేశాడు. అట్లనే మంచి అమ్మాయి రకుల్ ప్రీతి సింగ్ని హీరోయిన్గా పెట్టారు. అమ్మాయి చాలా అందంగా ఉంది, చాలా బాగుంది. ఎందుకంటే మీకు తెలుసు, మీకు ఎంత హీరో స్ట్రాంగ్ అయినా పక్కన హీరోయిన్ కూడా మంచి అందంగా ఉండకపోతే మీరు నచ్చదు మీకు అందరికి. కాబట్టి అల్లు అరవింద్ తెలియగలవాడు. ఒకవైపు మంచి అందమైన తన డైనమిక్ స్ట్రైకింగ్ పర్సనాలిటీ, మరి చిరంజీవి స్టైల్లో ఉన్నటువంటి తన కొడుకు బన్నీ ఉంటే, మరోవైపు హీరోయిన్ అద్భుతంగా రకుల్ ప్రీత్ సింగ్ ఉంటే, మరొకవైపు అద్భుతమైన క్యారెక్టర్లో శ్రీకాంత్ క్రికెట్ మ్యాచ్ విశాఖపట్నం ఏర్పాటు చేసినప్పుడు శ్రీకాంతే వచ్చి మీకు ఏర్పాటు చేశాడు. జ్ఞాపకం ఉందా లేదా? సో ఇప్పుడే చెప్తున్నాడు బన్నీ తను అద్భుతంగా నటించాడు. నా సినిమాలో బాబాయ్ రోల్ కాదు అంతేనా, బాబాయ్ రోల్గా యాక్ట్ చేశాడు. శ్రీకాంత్ ఎప్పటి నుంచో యాక్ట్ చేస్తున్నాడు, ఇంకా చిన్న కుర్రవాడినే ఉన్నాడు. నాకు అర్థం కావట్లేదు లేదు సీక్రెట్. ఏదేమైనా మరొక వైపు బోయపాటి సీన్ చూస్తే మనిషి ఇందాక అరవింద్ చెప్పినట్టుగా అన్ఇంప్రెసివ్గా అట్టట్ట ఉంటాడు, కానీ మంచి ఘటికుడు, మంచి శక్తివంతుడు, మంచి తెలివిగలవాడు. ఈరోజు అల్లు అరవింద్ మరి వీళ్ళందరూ కూడా, చిరంజీవి గారు వాళ్ళందరూ కూడా బోయపాటి సీన్ని పొగుడుతున్నారు అంటే అతను ఎంత మేధస్సు ఉందో చెప్పాలన్నమాట. అదే రకంగా తమంత్ మ్యూజిక్ డైరెక్టర్ ఈరోజు ఈ మధ్య అసలు పాటలే మర్చిపోయినాం. అలా కాకుండా అతను కూడా ఒక ఆశయంతో, ఒక కసితో అద్భుతంగా మ్యూజిక్ తయారు చేశాడు. ఏది ఏవైనా ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం నంబర్ 1 పట్టణం, అంతకు మించింది లేదు. విశాఖపట్నం ఫ్యాన్స్ టాప్, విశాఖపట్నం టాప్, మీరందరూ టాప్, మెగాస్టార్ ఫ్యాన్స్ టాప్, అల్లు అరవింద్ టాప్, అల్లు అర్జున్ బన్నీ టాప్. సో అందరూ కూడా ఇక్కడ అద్భుతంగా మీ ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని, ఉత్తేజాన్ని, మీ చైతన్యాన్ని చూస్తూ ఉంటే నేను కూడా 25 ఏళ్ళ కుర్రడు మాది అయిపోయినట్టుగా చెప్తున్నాను. ఇకపోతే ఆఖరుగా నా స్నేహితుడు ఇక్కడ మంత్రి అయినటువంటి గంటా శ్రీనివాస్ని మెచ్చుకోవాలి. కారణం ఏంటంటే ఆయన ఇచ్చినటువంటి ధైర్యంతోనే, ప్రోత్సాహంతోనే అల్లు అరవింద్ ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాడు. ఏది ఏవైనా యావత్ భారతదేశంలోనే విశాఖపట్నం ఒక అద్భుతమైనటువంటి మహాపట్టణం. ఆ పట్టణంలో విశాఖపట్నంలో మీ యువకులంతా కూడా ఒక అద్భుతమైనటువంటి శక్తివంతులు. మీ అందరి సమక్షంలో ఈరోజు సినిమా తీశారంటే, సరైన ఆడియో ప్రోగ్రాం చేశారంటే దానికి ఇంకా తిరుగు లేదని మరొకసారి తెలియజేస్తూ, మరి లోకోత్తరాయణ సంఘటన అని తెలియజేస్తూ అద్భుతంగా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది. విశాఖపట్నంలో మళ్ళీ మనం అల్లు అరవింద్ కార్యక్రమం చేయాలని చెప్తూ జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ సుబ్బరామరెడ్డి గారు, మీ ఆశీర్వాదానికి, మీ విషెస్కి. ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ చూడబోతున్నాము. బట్ బిఫోర్ దట్ మీరు ఆల్రెడీ చెప్పారు ఆయన బాబాయ్గా చేశారని. శ్రీకాంత్ గారి మాటలు విందాం అనుకుంటున్నాము. శ్రీకాంత్ గారు ప్లీజ్. హలో. మామూలుగా మాట్లాడటమే కష్టం నాకు, ఇంతమంది జనం ఎదురుగుండా మాట్లాడాలంటే చాలా టెన్షన్గా ఉంది. అందుట్లో అన్న ఎదురుగుండా మాట్లాడడం ఎక్కువ. ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన అన్నయ్యకి, అలాగే నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తి గంటా శ్రీనివాసరావు గారికి, అలాగే సుబ్బరామరెడ్డి గారికి, వీళ్ళందరికీ, ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ నా నమస్కారాలు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే అన్నయ్యతో కలిసి శంకర్దాదా జిందాబాద్ చేశాను, శంకర్దాదా ఎంబీబీఎస్, అలాగే రామ్ చరణ్తో గోవిందుడు అందరే వాడేలే, అలాగే మళ్ళీ బన్నీతో ఈ సినిమా సరైనోడి సినిమా చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నిజంగా బన్నీని చూసినా అంతకుముందు అన్నయ్య అంటే తెలుసు, నేను అన్నయ్యకి ఎంత కష్టపడి వచ్చారో ఈరోజు ఇంతమంది ఫ్యాన్స్ని సంపాదించుకుని ఆయన కష్టం ఎంతో అందరికీ తెలిసింది. అదే కష్టాన్ని వీళ్ళు ఫాలో చేస్తూ అటు రామ్ చరణ్ కానీ ఇటు బన్నీ కానీ నిజంగా వాళ్ళని సెట్లో చూస్తుంటే నిజంగా ముచ్చటేస్తుంది. మేము ఇంత కష్టపడలేదు మేము అంతకుముందు అనే ఫీలింగ్ వాళ్ళని చూస్తే తెలిసింది. నిజంగా ఈరోజు ఒక మెగా హీరో కొడుకని రామ్ చరణ్కి కానీ, ఒక మెగా ప్రొడ్యూసర్ అరవింద్ గారి కొడుకని బన్నీకి కానీ ఏమాత్రం కూడా ఒక భేషజం లేకుండా
ఒక పెద్దలకి గౌరవిస్తూ ఒక రెస్పెక్ట్ ఇస్తూ వాళ్ళు నిజంగా ఎంత కష్టపడుతున్నారు, వాళ్ళ వెనకాల ఎంతో ఉన్నా సరే ఈరోజు వాళ్ళు కష్టపడే విధానం చూస్తే సెట్లోకి రాగానే ఒక డెడికేషన్గా ఒక మెడిటేషన్ లాగా వాళ్ళు ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అవ్వడం కానీ నిజంగా బన్నీ హ్యాట్స్ ఆఫ్. నేను చూసి నేను చాలా నిజంగా సీనియర్స్ అయినా సరే చాలా నేర్చుకోవాలి. ఎందుకంటే అంతకుముందు రామ్ చరణ్ కానీ అంతకుముందు ఫంక్షన్లో కూడా నేను చెప్పడం జరిగింది. ఈరోజు చాలామంది ఇక నెక్స్ట్ వచ్చిన జనరేషన్ నిజంగా వీళ్ళని చూసి మేమందరం ఎలా అయితే అన్నయ్యని చూసి ఒక ఇన్స్పైర్ అయ్యి ఇండస్ట్రీకి వచ్చి అదే ఒక డెడికేషన్తో అదే రెస్పెక్టబుల్ సినిమా ఇండస్ట్రీ మీద ఉంటూ ఎలా చేస్తున్నాం అలాగే వాళ్ళు కూడా ఈరోజు బన్నీని, రామ్ చరణ్ని, పవన్ కళ్యాణ్ని, వీళ్ళందరినీ, ఎన్టీఆర్ని కానీ మహేష్ బాబుని అందరినీ వీళ్ళందరినీ చూసి ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. రేపొద్దున నా కొడుకే వస్తాడు, వాళ్ళకి అదే చెప్పాను, నువ్వు ఇన్స్టిట్యూట్లకి వాళ్ళకి వెళ్ళక్కర్లేదురా, ఒక్కసారి 2-3 రోజులు వచ్చి బన్నీ చేస్తున్న యాక్టింగ్ చూడు నీకే తెలుస్తుంది అని చెప్పాను. అంత డెడికేటెడ్గా డైలాగు ఫస్ట్ వస్తే డైలాగ్ దగ్గర నుంచి డ్యాన్స్ మూమెంట్లు అయితే ఆయనతో నాకు అన్నయ్యతో చేసినప్పుడు ఎలా టెన్షన్ ఫీల్ అయ్యానో శంకరదాద ఎంబీబీఎస్లో, అలాగే ఈరోజు బన్నీతో ఒక మూమెంట్ పెట్టారు నాతో. నాకు అవసరమా అని అడిగాను నేను బన్నీతో డ్యాన్స్ అనే కానీ లేదు చేయాలి అని బన్నీనే పట్టుబట్టి నాకు ఆయన బన్నీతో ఒక మూమెంట్ కూడా చేయడం జరిగింది. అలాగే అంతకుముందు రామ్ చరణ్తో చేశాను. ఐఎమ్ వెరీ హ్యాపీ బన్నీ, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ సినిమా చేయడం. అలాగే బోయపాటి సీను ఈరోజు మనకున్న పెద్ద డైరెక్టర్స్లో పెద్ద డైరెక్టరు, మంచి డైరెక్టరు. అతనికి ఏం చేయాలో అతనికి తెలిసిన డైరెక్టర్ ఈరోజు బోయపాటి సీను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక బాబాయ్ క్యారెక్టర్ ఇచ్చావు మంచి సినిమాలో. డెఫినెట్గా ఈ సినిమా సరైనోడి సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నేను చూశాను డబ్బింగ్ చెప్పేటప్పుడు చాలా సీను చూడబోయా అని చూపించారు. నిజంగా చాలా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. బన్నీ కొత్త బాడీ లాంగ్వేజ్. ఇంతవరకు అంతకుముందు రాణి రుద్రమాదేవి సినిమా చూసినప్పుడు ఒక షాక్ అయ్యాను నేను ఆ క్యారెక్టర్ చూసి. అటువంటి క్యారెక్టర్ చేయాలంటే చాలా గట్స్ కావాలి. సో బన్నీ ఈ సినిమా కూడా ఒక డిఫరెంట్ వేరియేషన్గా ఉంటుంది. సో మేము కూడా ఈగర్లీ వెయిటింగ్ ఈ సినిమా రిలీజ్కి. థ్యాంక్ యూ ఆల్. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ శ్రీకాంత్ గారు, సుబ్బరామరెడ్డి గారు, నెక్స్ట్ సాంగ్ మై ఎమ్మెల్యే ఒకసారి చూసేసి వెళ్దురు కానీ. రెడీ ఫర్ ద నెక్స్ట్ సాంగ్ సార్? సరైనోడులోని నెక్స్ట్ సాంగ్ రిటర్న్ బై అనంత్ శ్రీరామ్ గారు. చూద్దాము. సంపేతే సంపేయే కుమ్మేతే కుమ్మేయే అయినా నన్ను లవ్ చేయే ఓ ఎమ్మెల్యే ఏసయ్యే కోసే కోసయ్యే పర్లేదే ఇటురాయే ఓ ఎమ్మెల్యే నా ఎమ్మెల్యే. Can we see it once more? సంపేతే సంపేయే కుమ్మేతే కుమ్మేయే అయినా నన్ను లవ్ చేయే ఓ ఎమ్మెల్యే ఏసయ్యే కోసే కోసయ్యే పర్లేదే ఇటురాయే ఓ ఎమ్మెల్యే నా ఎమ్మెల్యే. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు అండ్ థ్యాంక్ యూ సుబ్బరామరెడ్డి గారు. ఇందుకే అంటారు అల్లు అర్జున్ని స్టైలిష్ స్టార్ అని. కానీ ఆ స్టైలు ఎనర్జీ ఊరికే రాలేదు, బోలెడంత ఈజీతో వచ్చేసింది. సూపర్గా ఉంది సాంగ్ అల్లు అర్జున్ అండ్ క్యాథరిన్. దట్ వాజ్ సింప్లీ సూపర్. మీరందరూ ఎంజాయ్ చేస్తున్నారని ఆశిస్తూ ఈ సాంగ్ పర్ఫార్మెన్స్తో మన ముందుకు వచ్చేస్తున్నారు హాట్ స్టెప్పర్స్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెమ్.